కొంతకాలంగా సైబర్ నేరాలు పెచ్చరిల్లాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 10,000 మంది ఎన్సీసీ క్యాడెట్లతో సైబర్ వారియర్స్ పేరుతో ఒక ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. కాగా ఈ సైబర్ వారియర్స్ను నేషనల్ డేటాబేస్తో లింక్ చేస్తామని ఎన్సీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఒకప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చోరీలకు పాల్పడేవాళ్లు. అలాగే రాత్రులు అందరూ నిద్రపోయాక ఇళ్లలోకి ప్రవేశించి దొంగతనాలు చేసేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆన్లైన్ చోరీలు తెరమీదికి వచ్చాయి. ఇంటర్నెట్ను అడ్డుపెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. వీటినే సైబర్ నేరాలు అంటున్నారు. కాగా ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ అనేది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్నే సైబర్ క్రైమ్ అంటున్నారు. అక్రమంగా డబ్బు సంపాదన కోసం సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వీటికి పాల్పడుతుంటారు. కాగా సైబర్ నేరాలపై తాజాగా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సైబర్ వారియర్స్ పేరుతో ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీసీ డిసైడ్ అయింది. సదరు సైబర్ వారియర్స్ సైన్యంలో కనీసం 10,000 మంది ఎన్సీసీ క్యాడెట్లుంటారు. ఎన్సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ ఈ విషయం వెల్లడించారు. కాగా సదరు వారియర్స్ ను నేషనల్ డేటాబేస్తో లింక్ చేయనున్నట్లు వీరేంద్ర వత్స్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రోజురోజుకు సైబర్ నేరాల తీవ్రత ఊహించనంత వేగంగా విస్తరిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్లైన్ చెల్లింపులకే జనం మొగ్గు చూపుతున్నారు. కిలో కూరగాయలు కొన్నా, ఆటో బుక్ చేసుకున్నా ఆన్లైన్లోనే సొమ్ములు చెల్లింపులు చేయడం ఇటీవల ఎక్కువైంది. ఏదో ఒక రకంగా అమాయక ప్రజలకు టోపీ వేసి సొమ్ములు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫోన్ చేసి ఫలానా బ్యాంకు అధికారులమని పరిచయం చేసుకుంటారు. బ్యాంక్ అకౌంట్లు, అలాగే ఏటీఎం కార్డుల వివరాలు అడుగుతారు. అమాయక ప్రజలు ఇవన్నీ నమ్మి బోళాగా వివరాలు చెప్పేస్తారు. ఇంకేముంది, కేటుగాళ్లు విజృంభిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. సైబర్ నేరాలన్నీ ఒకేలా ఉండవు. ఒక్కో సైబర్ క్రైమ్ ఒక్కోలా ఉంటుంది. సైబర్ టెర్రరిజం ఈ మధ్య ఈ పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఏ దేశంలో అయినా సరే ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కంప్యూటర్ ఆధారంగా చేసే ఉగ్రవాదాన్నే సైబర్ టెర్రరిజం అంటున్నారు. సమాజంలో సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తులను, వీఐపీలను వీడియోలను అడ్డం పెట్టుకుని పరువు తీస్తామంటూ వేధించడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తులను వేధించడం కూడా సొసైటీలో పెరిగిపోయింది. దీన్నే సైబర్ స్టాకింగ్ అంటున్నారు. ఇందులో భాగంగా టార్గెట్గా ఎంచుకున్న వ్యక్తులకు అనేక ప్రమాదకర అంశాలు పంపుతుంటారు. కాగా ఇటీవల డిజిటల్ అరెస్టులు తెరమీదకు వచ్చాయి. డిజిటల్ అరెస్టుల పేరు చెప్పి అవతలి వ్యక్తులను భయపెట్టి మోసం చేస్తున్నారు. టార్గెట్గా ఎంచుకున్న వారికి వీడియో కాల్ చేస్తారు. తమను తాము సీబీఐ అధికారులుగానో లేక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగానో పరిచయం చేసుకుంటూ వీడియో కాల్ చేస్తారు. బెదిరింపులకు భయపడ్డ వారి దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున డబ్బు కాజేస్తున్నారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ మోసాలను సామాన్యమైన మోసాలుగా ఎటువంటి పరిస్థితులలోనూ పరిగణించలేమని సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.
ఇదిలా ఉంటే ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండటానికి 1,00,000 మంది ఎన్సీసీ క్యాడెట్లతో మరో ప్రత్యేక దళం ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి యువ ఆపద మిత్ర అని పేరు పెట్టనున్నారు. వీరికి కూడా నేషనల్ డేటాబేస్తో అనుసంధానిస్తారు. కాగా ఈ యువ ఆపద మిత్ర క్యాడెట్లకు డ్రోన్, కౌంటర్ డ్రోన్ అంశాలపై కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్సీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా సైబర్ నేరాలు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.